డన్. ఓన్లీ గ్లాన్స్, క్లిక్, ఆన్ డ్రైవ్స్. ఓకేనా? డన్. వెల్, అట్లా ముందుకు వచ్చిన బాల్ని దాదాపు కంటే డ్రైవ్కే ఆడాల. ఓకేనా? కొంచెం ఉండు, స్టిచ్చింగ్ చేసుకుంటాండు. ఇంకొంచెం. పెద్ద పక్కడి కాదులే, మళ్ళా కడతా. ఓకే. లైట్ చూస్తువా, ఇది అదే చెప్తున్నా, ఓవర్ పిచ్ పడుతుందా, ఇక్కడే పడింది, ఇక్కడే పడింది. ఇది డ్రైవ్కి ఆడల్లా. అర్థమైందా? చూడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎయిర్ కట్ స్ట్రైట్, హార్టిక్ డెలివరీస్ స్ట్రైట్. ఓకేనా? ఇక్కడ పడేటివి ఏమన్నా ఉంటే నువ్వు గ్లాన్స్ ఆడుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా బౌన్స్ లేవు. ఆడినప్పుడు స్వింగ్ అయితే ఛాన్స్ ఉంటాయి కాబట్టి డ్రైవ్ ఆడు. అది చెప్పా, ఆన్ డ్రైవ్కే ఆడల్లా. వైడ్ పోయింది కాబట్టి ఓకే. ఓకే, ఇంకొంచెం క్లియర్ గా స్ట్రైట్ ఆడాలా. ఇవన్నీ స్ట్రైట్ వస్తాను. పైకి లేకూడదు. హెల్ప్ లైట్. గుడ్ షాట్. ఓకే, కొద్దిసేపు బ్రేక్ వేసి కట్టేసి వస్తా. బ్రేక్ వేసి, ఓకేనా? పైకి లేకూడదు. ఓకేనా? ఏం కాలేదు. చెప్పు మోసంగా. ఏం కాలే. చూసి బ్యాట్ తగిలిందని చూస్తే వచ్చింది. ఓకే, చూడు, తీసుకొని ఇట్లా కిందికి ఆడాల. ఓకేనా? అట్లా ఆల్రెడీ తెలిసిపోవాలి, అది ప్లాస్టిక్, ఇది లెదరు. ఓకే, చూడు, తప్పు, స్ట్రైటే తీసుకో. ఒకరు కవర్స్ బాల్ వేయలేను, కవర్లే కాడేకి. ఫుల్ బాల్, ఫుల్ ఆడేసే. ఓకేనా? చూసుకోలే. పల్లె, పల్లె,
చూసివా, ఇది అక్కడ ఆడకూడదు, డ్రైవ్ కి ఆడాల. నేను తెలిపి పిచ్ ఇక్కడే పడింది. ఓకే, అంతే, క్లీన్ ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు అడ్జస్ట్ చేసేవి కదా, పర్ఫెక్ట్. ఓకే, అంతే. కాలు మీద పడుతుందని వెనక్కి లాగుతాను. అంతే, ఇప్పుడు కాలు మీద పడచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామా, ముందు కాడినామా. ఇది చూడు తప్పు. ఒక్కటి చేస్తే అవుటే బ్యాట్స్మెన్, ఒక్కటి తప్పే. ఒక్కటి అప్పుడు పోయి పెవిలియన్ లో పోయి కూర్చొని వేరే ఆడే చూస్తాండాలి. టైం బ్యాడ్ అయ్యి వాడిని మంచి మంచి బాల్ వచ్చినాయంటే బాధపడాల. చూడు, ఇదే ఏమిలే, నువ్వు బ్యాట్ పేస్ ఓపెన్ చేయకోకుండా కిందికి ఆడాల. ఇంకా అదే సేమ్ టైము బాల్ ఫోర్స్ గా పోవాల, అక్కడ కూడా పోలే. ఈ మటుకు ఫోర్స్ పోవాల. ఓకే, ఫుల్ టాస్క్ వచ్చింది. యాక్చువల్లీ దీన్ని యార్కర్ అంటాం. ఎక్కడ నువ్వు వదిలేసిందంటే వికెట్ల ముందు ఎక్కడ పోయిన చెప్పచ్చు. ఏడో వల్ల నాకే తెలియదు. అది నువ్వు తెలుసుకోవాలా. నువ్వు బ్యాట్స్మెన్, పడుతుంది ఇంకొంచెం ముందుకి, వికెట్స్ కల్లా ముందుకంటే వికెట్ కల్లా ఇంకొంచెం ముందుకు, ఇంకా ఇంకా అక్కడ పడుతుంది. నువ్వు బ్యాట్స్మెన్ నిలబడుకున్నావా, వికెట్ కి ముందుకు అంటే అక్కడికి వెళ్తుంది. ఆడబడింది యార్కరే. నువ్వేం చేసినావు అంటే కొంచెం ముందుకు వచ్చి తీసుకున్నావు. ఓకే, ఇది కూడా సరిగ్గా తీసుకోలే. లెఫ్ట్ ఫుట్ కొంచెం. ఓకే, ఇది రైట్. ఓకేనా, ఓకే, అంతే. ఉంది ఆడు, ఎప్పుడు చూసుకో. అంతే, సూపర్. ఇప్పుడు తీస్తేవి కదా, అక్కడ పడింది, అడ్జస్ట్ చేసుకున్నావు, తీసుకున్నావు. బాల్ తీసే ఇక్కడ తీసేస్తే అట్లా కనిపిస్తుంది. ఓకే, చూసి అదే మిస్టేక్ జరగద్దు అంటున్నా. ఇక్కడే పడింది, కొంచెం లో అయింది, లో అయింది. మళ్ళీ దాన్ని ఏం చేయాలా? సరే, నువ్వు ఇది ఖచ్చితంగా క్లియర్ ఎల్బిడబ్ల్యూ, అది ఫుల్ టాస్క్. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉంటావు కదా, ఇక్కడ 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 ఇవన్నీ డ్రైవ్స్ కే. అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా ఇటు ఉంటాం కదా, కొంచెం అది ఎడ్జ్ అక్కడ ఇక్కడ షూ పెట్టాడా, కొంచెం ముందుకి
ముందుకు నాకల్లా ఇంకా ఇంకా అక్కడ పడింది అనుకో, ఇట్లా అడ్జస్ట్ చేసుకో, ఇట్లా ఇంకొంచెం ముందుకు రా. వీటిని డ్రైవ్ కొట్టేకే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అదే బాల్ ఫుల్ టాస్ వచ్చింది అనుకో, ఛాన్స్ ఉందా ఇది. చూడు అక్రాస్. నీకు అది అనిపించింది, అది నీ రేంజ్ లో రాలే కదా, ఈ రేంజే వచ్చింది. ఫుల్ టాస్ స్ట్రైట్ పెట్టు, వికెట్ పెట్టు. కొంచెం పై కొట్టానే రాలే, నువ్వు అనుకున్నావు స్ట్రైట్. నీ బ్యాట్ ఖచ్చితంగా ఇట్లా ఇట్లా స్ట్రైట్ ఆడుంటే మిడిల్ బౌలర్ మీదకి వస్తుంది ఆ బాల్. ఓకేనా? అదే బాలే వచ్చింది. ఇది కూడా తప్పు. ఇది తగులుతానే, నీకు తగలినప్పుడు ఇబ్బంది పడతావు. ఓకే, ఇది బయట ఉంది, దీన్ని ఎట్లా నువ్వు వదిలేసినా వైడ్ అది. నీలో ఇంకో మైనస్ ఏమంటే చూడు, రెండు చూపిస్తా, రెండుతో తేడా చెప్పు. చూపి తేడా ఏముంది రెండిట్లో. ఇంకోసారి చూడు. రెండిట్లో తేడా ఏం చెప్పు. మోకాలు ఎట్లుంది? స్ట్రైట్ గా నిలబడింది. ఓకేనా? ఇప్పుడు ముందుకెళ్ళి, ఏది కరెక్ట్ రెండిట్లో? ఇది ఫస్టా సెకండా? సెకండ్. నాకు మోక చూడు, ఇదే నీ అదే చెప్పిన, ముందర పిచ్చిలే అవన్నీ, ముందర పిచ్చే కదా. అవే అవన్నీ ముందర పిచ్చిలే. ఓకేనా? నిలబెడతాను బ్యాట్, బెండ్ తీసుకొని ఇట్లా కిందికి అంటే వెళ్తుంది. నీకు అవి నేర్పించే కానీ వేస్తాను, నీకు తెలియట్లే. ఏం కాలే, ఆడు. గట్టిగా చూడు, అది ఫుల్ టాస్. ఆ టిప్ కొట్టాల్సింది. ఎక్కడికి వచ్చింది చెప్పు, నీ బాడీలో ఏం చూడు. వీటికి ఇంకా కిందికి అక్కడికి వచ్చింది. ఎంతసేపు కొట్టేకి? బౌలర్ ఎప్పుడో తప్పు చేసేది, అర్థమైంది? ఆ తప్పు పనిష్మెంట్ షాటే. చూడు, ఇక్కడే ఆడుతున్నావు, బ్యాట్ కి ప్యాడ్ దగ్గర ఆడుతున్నావు. నీ ముందుకు రాలే బ్యాట్ అంటున్నా. ఆడు, ఇది క్లియర్ గా ఆడాల. ఓకే? చూడు, అవే వద్దు. నేనేం చెప్పినా, క్లియర్ గా ఆడన్నా కదా.
నువ్వు ఆడినావు కదా, నిలబెట్టినావు బ్యాట్. చాలా అన్న. ఎట్లా చూపించి ఇంత ముందు ఆడిన షాట్ ఇంకోసారి చూపి. ఆంధ్ర చూపించు అని నిలబెట్టినాము ఇంతకు ముందు. ఓకేనా? అది ఓకే. చూడు మళ్ళా ఆ మిస్టేకే జరగకూడదు, బాగా క్లియర్ గా దగ్గరకు వచ్చేంత వరకు చూడు అని. ఇందుకే ఓకేనా? ఇట్లా తీసుకొని కొంచెం హైట్ మీద నుంచి ఇప్పుడు ఎట్లా అన్నావు చూపి. ఎట్లా అన్నావు? ఇక్కడ పడింది పిచ్చు చూపి, ఇక్కడ పడింది కదా, నువ్వు ఇట్లా వచ్చి ఇట్లా నిలబెట్టేసినావు, బ్యాట్ పేస్ ఓపెన్ అయింది చూడు. ఇట్లున్నావు కదా, బాల్ ఆడబడింది, వెయిట్ చేయి, ఈ డైరెక్షన్కి వచ్చేంత వరకు వెయిట్ చేయి. చూడు ఇట్లా వచ్చినప్పుడు ఎవరు రాలేదు. మూడు బాల్ అది ఇదే ఇప్పుడు వాడిదేవు కదా, అది కరెక్ట్. ఓకే. ఓకేనా? షో కూడా అదే, ఇప్పుడు తీస్తున్నావే అదే టైప్ లోనే తీయాల. అక్రాస్ బ్యాట్ అక్కడే, బాల్ అక్కడే పడింది, అట్లాంటి ఒక్కటి కూడా ఆడద్దు. చూడదే ఆ ఒక్క బాల్ మిస్ అవుతా అన్నావు చూడు. ఇది కూడా అంతే. ఏమవుతుందంటే బ్యాట్ లాఫ్ట్ పైకి ఎత్తుతా అన్నావు,